నమస్తే. వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అదేవిధంగా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏదైతే మంత్రివర్గంలో ఎవరుండాలి లేదు అన్నది కూడా అధిష్టానానిదే తుది నిర్ణయం. దీంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక అధిష్టానం నిర్ణయం మేరకే అందరూ నడుచుకుంటారంటూ ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక నేను ఎవరి పేరు కూడా ప్రతిపాదించట్లేదు అని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతలపై ఏదైతే కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్తామంటున్నారు ఆయన. అదేవిధంగా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలనేది నాకు ఎటువంటి ఆలోచన కూడా లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కూడా పనిచేస్తాను. అదేవిధంగా ఏదైతే అన్ని అంశాలని పరిగణంలోకి తీసుకొచ్చినటువంటి కులగణన సర్వే ఏదైతే ఉందో, కులగణనతో ముస్లిం రిజర్వేషన్లు కూడా శాశ్వత పరిష్కారం లభించినట్టు కూడా అయింది మాకు ఈ ఏదైతే కులగణన సర్వే చేయడం వల్ల అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక పిసిసి కార్యవర్గ కూర్పు కూడా కొలికి వచ్చిందంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దీనిపై 1-2 రోజుల్లో కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పారు. ఇక అదేవిధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా నేను అడగలేదు. ఇట్లా ఏదైతే మాకు ఉన్నటువంటి అనుబంధంపై కూడా తెలియని వాళ్ళు మాట్లాడిన దానికి, తెలియని వాళ్ళు విమర్శించిన దానికి నేను వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదంటున్నారు ఆయన. ఇక పార్టీలో కీలక నిర్ణయాల మీద కూడా అధిష్టానంతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పార్టీలో కీలక నిర్ణయాల మీద కూడా అధిష్టానం దృష్టిలోనే ఉంటాయి అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక పార్టీ నేతల మనోభావాలకి అనుగుణంగానే ఉంటానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక అదేవిధంగా వ్యక్తిగత నిర్ణయాలు అనేవి ఎప్పుడు కూడా ఉండవు, మీకు ఉన్నటువంటి అపోహలు ఫస్ట్ తొలగించుకోండి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి పని చేయడమే నాకు తెలుసు, ఇక పార్టీ ఇచ్చినటువంటి పని దిశగానే నేను వెళ్తూ ఉంటాను, అంతేగాని ప్రతి ఒక్క విమర్శకు కూడా స్పందించాల్సినటువంటి అవసరం అయితే నాకు లేదు, ఒక పని చేయడం మాత్రమే తెలిసినటువంటి మనిషిని నేనంటూ కూడా ఆయన పూర్తిగా అయితే ఇక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అదేవిధంగా అయితే కులగణన బీసీలు 5.5% కూడా పెరిగారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక బీసీలు పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో కూడా అంగీకరించారు అంటూ కూడా ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది.